వెల్కమ్ టు గణిత్ స్టడీస్. మన గణిత్ స్టడీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మనము గత వారం నుంచి డిఎస్సి బ్యాచ్ అనేది నూతన బ్యాచ్ అనేది ప్రారంభించడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు ఈరోజు జరిగిన టాపిక్ ఏంటి? భారతదేశంలో భూ కమతాలు మరియు అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి భూ సంస్కరణల మీద మనకు జరిగినటువంటి టాపిక్. అందులో మన ప్రశ్నల యొక్క సరళ చూడండి ఎలా ఉన్నాయో. రెండు ఓకేనా. చూడండి ఫస్ట్ ఏమన్నాడు, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉన్నదో చూడండి. అంత మొత్తం జతపరచము, సరి అయినది ఏది, సరి కానిదేది, ఈ తరహాలోనే ప్రశ్నలు ఉంటాయి. చూడండి మన యొక్క గణిత్ స్టడీస్లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సరళ ఎలా ఉందో ఒకసారి చూడండి. చూసారా? సో చూడండి ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో. మొత్తం కంటెంటు అండ్ డేటా. సో కంటెంట్ ప్రశ్నలు మరియు డేటా ఓరియంటెడ్. ఓకేనా. చూడండి ఎలాంటి ప్రశ్నలు. భారతదేశంలో కమతాల పరిమాణం అల్పంగా ఉండడానికి గల కారణాలలో ఓకేనా సరికానిది, ఇలాంటి ప్రశ్నలు. ఓకేనా. రైట్. సో 8వ ప్రశ్న చూడండి. మరి అదేవిధంగా 9వ ప్రశ్న. ఓకేనా. ఇంత డెప్త్ అనల్సి ఇవన్నీ అప్డేట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రస్తుతం ఎగ్జామినర్ ఏ ట్రెండ్లో ఉన్నాడు, ఆయన ఆలోచన ఎలా ఉంది, ఆయన ఆలోచన ప్రకారమే బిట్లు వస్తున్నటువంటి బిట్లు ఏకైక టెస్ట్ సిరీస్ మన గణిత్ స్టడీస్ మాత్రమే. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఆల్రెడీ టెట్లో మనం ఓకేనా 48 కంటెంట్ మార్కులకు గాను 42 మార్కులు సాధించిన ఏకైక సిరీస్ ఏది ఉందంటే మన గణిత్ స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. ఇది మీ ఇష్టం, లేకపోతే మీరు అనంతపురం వాళ్ళని ఒకసారి అడగండి. ఓకే రైట్. సో రైట్. ఓకేనా. 11వ ప్రశ్న. ఓకేనా. అదేవిధంగా మనకు 12వ ప్రశ్న చూడండి. సో రైట్. ఓకేనా. 14వ ప్రశ్న. మొత్తం కంటెంటే 14వ ప్రశ్న చూడండి. 15వ ప్రశ్న. రైట్. ఓకేనా. జతపరచము. ఒక్క టాపిక్లోని ఎన్ని వచ్చినాయి చూడు. అంటే మొత్తం మీద మీకు 20 ప్రశ్నల దాకా జతపరచం ఇస్తున్నాడు కదా ఎగ్జామ్లో టీఎస్సీలో. ఒక్క టాపిక్లోనే మేము 4, 5 లేదా 10 జతపరచం ఇస్తున్నాం. చూసారా జతపరచం. రైట్. ఓకేనా. చూడు కంటెంట్ ప్రశ్న. ఇదిగో చూడండి కంటెంట్ ప్రశ్న. ఇదిగో మళ్ళీ కంటెంట్ ప్రశ్న. ఓకేనా. రైట్. సో చూడండి కంటెంట్ తరహా విధానం. ఓకేనా. కంటెంట్ ప్రశ్న. కంటెంట్ ప్రశ్న 31 కూడా చూడు. 21 కంటెంట్ ప్రశ్న. 22 కంటెంట్దే. 23 కంటెంట్. 24 ఓకేనా. అదేవిధంగా 25 ఓకే రైట్. 26 అదేవిధంగా 27 కంటెంట్ చూడు ఎలా ఉందో. 28వ ప్రశ్న చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి ప్రశ్నలే కదా మనకు డిఎస్లో వస్తున్నదా. ఏబి సరైనదా, ఏబిసి సరే కానిదా, ఇలాంటి ప్రశ్నలే కదా వస్తున్నాయి మనకు. మరి అదే